వెల్కమ్ టు పొలిటికల్ మిర్చి. అందరూ ఏమనుకుంటున్నారని కాదు, మనమేం చేయాలనుకుంటున్నామో అదే చెయ్యాల. ఒక ట్రెండ్ సెట్ చేయాల. అప్పుడే మనకి అవతల వాళ్ళకి ఒక డిఫరెన్స్ ఉంటుంది. సేమ్ టు సేమ్ తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఆ ఉద్దండ నేత అదే చేస్తున్నారు. అమాసుకో పున్నానికో తప్ప దర్శనం ఉండదు. కానీ ఆయన సృష్టించే ప్రకంపనలు మాత్రం రోజుల తరబడి పొలిటికల్ రచ్చకి కారణమవుతూనే ఉన్నాయి. అయితే అన్ని కాలాలు మనకి అనుకూలంగానే ఉండవు కదా. అందుకే అపోనెంట్ కూడా ఆయనకి అదే స్థాయిలో కౌంటర్లు ఇచ్చేస్తోంది. మాటకి మాట అన్నట్లుగా ఊహించని కౌంటర్లతో విరుచుకుపడుతోంది. ఇప్పుడు ఈ పరిణామాలే రాష్ట్ర రాజకీయాల్ని షేక్ చేస్తున్నాయి. ఇలా వచ్చారు, అలా వెళ్లారు. అసెంబ్లీకే ఎజెండా ఫిక్స్ చేశారు. అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్. మరోసారి రగులుకున్న రాష్ట్ర రాజకీయం. బయటకు రావట్లేదంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురించి ఇంటా బయట ఒకటే చర్చ, ఒకటే రచ్చ. కానీ ఆయన ఒక్కసారి బయటకొస్తే పరిస్థితులు ఎలా మారతాయో తెలంగాణలో మరోసారి రగులుతున్న రాజకీయాన్ని చూస్తే అర్థమైపోతుంది. ఆయన లేని లోటును అటు కేటీఆర్, ఇటు హరీష్ లు భర్తీ చేసే ప్రయత్నం చేసినా అప్పుడప్పుడు అధినేత ఇచ్చే సడన్ ఎంట్రీలు మాత్రం రాష్ట్ర రాజకీయాలను సలసలా కాగేలా చేస్తున్నాయి. ఆయన లేటెస్ట్ ఎంట్రీ కూడా అదే స్థాయిలో కాకరేపుతోంది. గులాబీ దళంలో ఎక్కడ లేని ఊపొచ్చింది. దానికి సై అంటే సై అన్నట్టు అధికార కాంగ్రెస్ కయ్యానికి కాలు దువ్వుతోంది. వెరసి రాష్ట్ర రాజకీయం అట్టుడికిపోతోంది. ఊరకరారు మహానుభావులన్నట్టుగా చాన్నాళ్ల తర్వాత ఇటీవల బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం కోసం తెలంగాణ భవన్ కు వచ్చిన కేసీఆర్ పార్టీ నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. 3 గంటల సుదీర్ఘ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణపై బలమైన దిశానిర్దేశమే చేశారు. చరా మామూలుగానే మీటింగ్ అయిపోగానే అట్నుంచటే ఫామ్ హౌస్ కి పయనమైపోతారనుకుంటే 1 గంటన్నర పాటు ప్రెస్ మీట్ పెట్టేశారు కేసీఆర్. అలా పొలిటికల్ హై వోల్టేజ్ కి లైన్ కలిసింది. పాలమూరు నుంచి ఫ్యూచర్ సిటీ వరకు అంశాల వారీగా కాంగ్రెస్ సర్కార్ను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించిన కేసీఆర్ దద్దమ్మ పాలన అంటూ మరోసారి తన స్టైల్లో రఫ్ఫాడించారు. మరీ ముఖ్యంగా పాలమూరు ఎత్తిపోతల పథకంపై ఆయన చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. వ్యవహారం కృష్ణా జలాలపై రచ్చకు దారితీసింది. ఇక తగ్గేదేలే అన్నట్టుగా తోలు తీస్తామంటూ ఆయన చేసిన హెచ్చరిక ప్రభుత్వ పెద్దలను గట్టిగానే తాకింది. మాకు 2 బాధ్యతల్ని, ఒకటి తెలంగాణ తెచ్చిన పార్టీగా, రెండవది ప్రధాన ప్రతిపక్షంగా కూడా కంపల్సరీ మా డ్యూటీ మేము చేయాలి. అందుకోసం గాను వీళ్ళు ఏదో తమాషకు మేము అదొకటి అడ్డం పొడుగు మాట్లాడి, కిరికిరి మాటలు మాట్లాడి, ఈ కారు కూతలు కూసి ఏదో చేస్తామనుకుంటే నడవదిగా. ఈ ఏళ్ళ దాకా వేరే కథ, రేపటి నుంచి వేరే తోలు తీస్తాం. ఎక్కడికక్కడ ప్రజలు ఖచ్చితంగా ఎక్కడికక్కడ నిలబెట్టే ప్రయత్నం చేస్తాం. మరి ఈ స్థాయి హెచ్చరికలు చేసిన ఆయన అసెంబ్లీ సెషన్ లో పాల్గొన్నారా అంటే అది లేదు. ఆజిర్ బుక్ లో సంతకం పెట్టారు, జనగణమన పాడేసి మళ్లీ ఫామ్ హౌస్ బాట పట్టారు. అంత మాత్రాన ఆయన ప్రస్తావన అక్కడితో ఆగిందా అంటే అస్సలు లేదనే చెప్పాలి. కేసీఆర్ ఎజెండానే శాసనసభకు ఎజెండాగా మారిపోయింది. అదేదో మంత్రం వేసినట్టు 5 రోజుల సభలో తొలి రోజు పక్కన పెడితే మిగతా 4 రోజులు కేసీఆర్ విసిరిన నీళ్లు అనే మహిమాన్విత నిమ్మకాయ చుట్టూనే తిరిగాయి సభా చర్చలు. కృష్ణా జలాలపై నువ్వా నేనా అన్నట్టు బీఆర్ఎస్ కాంగ్రెస్ లు సవాళ్లు విసురుకోవడం, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తెర మీదకు రావడంతో మళ్లీ రగులుకున్న ఆంధ్ర తెలంగాణ నీళ్ల జగడం. ఇలా ఒక్కటేమిటి, ఎంత రచ్చ జరగాలో అంత జరిగింది, ఇంకా జరుగుతోంది. కృష్ణా జలాల విషయంలో పోటాపోటీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లతో అటు సభలో సర్కారు, ఇటు బయటేమో సారుకారు హోరెత్తించేశాయి. ఇంత జరగడానికి కారణమెవరయ్యా అంటే మళ్లీ కేసీఆర్ వైపే చూడక తప్పదు. మరాయన సభలో ఉన్నారా అంటే అది లేదు. అంటే ఆయన రాలేదు గాని సభకు ఒక ఎజెండాను మాత్రం ఫిక్స్ చేసి వెళ్లారన్నమాట. నిండు సభలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలే దీనికి సాక్ష్యం. The one who doesn't come to the house is dictating the agenda for this house. I don't know how can one who doesn't come dictates us, and at the same time the same one said that this time I am going to come to the house, speak on irrigation. So sad when the one says that he will come, his party MLAs disappeared. అక్బరుద్దీన్ మాటల్లో తప్పేం లేదన్నది విశ్లేషకుల మాట. ఎన్నికల్లో ఓడినా, మాజీగా మారినా రాష్ట్ర రాజకీయాల్ని తన చుట్టూ తిప్పుకోవడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. అయితే అటు అధికార కాంగ్రెస్ కూడా తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరించింది. కేసీఆర్ చేసిన విమర్శలకు, విసిరిన అస్త్రాలకు అసెంబ్లీ వేదికగా అంతే ధీటుగా బదులిచ్చింది ప్రభుత్వం.
అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు తాము సిద్ధమన్నట్టుగా బలమైన వ్యూహంతో పనిచేసింది. కృష్ణా జలాల విషయంలో ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ ప్రసంగం, హిల్ట్ పాలసీపై భట్టి, శ్రీధర్ బాబులు ఇచ్చిన క్లారిటీ కాంగ్రెస్ కు బూస్టప్ అయిందని చెప్పొచ్చు. ప్రశ్నించిన కేసీఆర్ రాలేదు, సవాళ్లు చేసిన బీఆర్ఎస్ నేతలు రాలేదు. మొత్తంగా గులాబీ పార్టీ గప్చప్ గా సభ నుంచి పారిపోయిందనే సంకేతాల్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేసింది కాంగ్రెస్. ఆ విషయంలో కొంతవరకు సక్సెస్ అయిన హస్తం పార్టీ తమ శ్రేణుల్లో కొంత ఉత్సాహాన్ని తీసుకొచ్చిందనే చెప్పాలి. ఇప్పుడు కూడా అదే ఉత్సాహంతో ముందుకు సాగే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే సీఎం సహా కీలక మంత్రులు బీఆర్ఎస్ బాస్ పై ముప్పేట దాడితో పొలిటికల్ గా హీట్ పెంచేశారు. ఇప్పుడిదే నయా హోస్ తో మున్సిపోరుకు సన్నద్ధమవుతూ మరోసారి ప్రత్యర్థులకు సవాల్ విసిరే ప్రయత్నం చేస్తోంది అధికార పార్టీ. తెలంగాణ పట్ల, తెలంగాణ రైతుల పట్ల మా చిత్తశుద్ధిని ఎవడైనా ప్రశ్నిస్తే ఆయన తోలు తీస్తా అన్నాడు కదా అధ్యక్ష. తోలు తీయడమే కాదు, నాలుక కోస్తాం అధ్యక్ష. ఇంకేదైనా మాట్లాడు, ఇంకేదైనా విమర్శించు, మా చిత్తశుద్ధి, మా నిజాయితీ, మా నిబద్ధత పట్ల అడ్డగోలుగా మాట్లాడితే తోలు తీస్తాన్న వాళ్ళ నాలుక కోస్తా అధ్యక్ష. ఈ పదాలు అన్పార్లమెంటరీ అయితే మీరు రికార్డుల నుంచి తొలగిస్తుండొచ్చు, కానీ ప్రజల మధ్యలో శాశ్వతంగా రిజిస్టర్ చేయడానికి నేను అధికారికంగా ఈ మాట మాట్లాడుతున్నా అధ్యక్ష. ఇక అధినేత రాకతో రేగిన పొలిటికల్ కాక బీఆర్ఎస్ శ్రేణుల్లోనూ కొత్త జోష్ ని తెచ్చింది. అందుకు తగ్గట్టి గులాబీ నేతలు స్పీడ్ పెంచారు. ఇక తగ్గేదేలే అంటూ ఇదే కథనోత్సాహంతో కారును టాప్ గేర్ లో ముందుకు తీసుకెళ్తామంటున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సై అంటున్నారు. ఇప్పటికే జిల్లా పర్యటనలో బిజీగా ఉన్న కేటీఆర్ సర్కార్పై తనదైన స్టైల్లో విరుచుకుపడుతున్నారు. ఎవరు ఎన్ని ఎత్తుగడలు చేసినా, ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ప్రజల ఆశీర్వాదం, దైవ ఆశీర్వాదం మనకున్నంత కాలం ఎవరు ఏం చేయలేరు. నాకైతే సంపూర్ణమైన విశ్వాసం, సంపూర్ణమైన నమ్మకం ఉంది. 2028వ సంవత్సరంలో తిరిగి మన నాయకుడు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చూడడమే మనందరి లక్ష్యంగా, మనందరి ధ్యేయంగా కలిసికట్టుగా ముందుకు సాగుదాం. అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ రెండు పార్టీలు కథనోత్సాహంతో కనిపిస్తుంటే బీజేపీ స్ట్రాటజీ ఏమిటన్నది ఇప్పుడు అర్థం కాని విషయం. గ్రామపోర్లో మంచి నెంబరే దక్కించుకున్న కమలం పార్టీ వచ్చే స్థానిక సమరంలో మరింత పట్టు పెంచుకోవాలని చూస్తుంది. మరి అటు అధికార పార్టీ, ఇటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ సై అంటే సై అంటున్న వేళ మరో అపోజిషన్ గా అవకాశం కాషాయ సేనకు దక్కుతుందా లేదా అన్నదే ఇప్పుడు పొలిటికల్ గా చర్చనీయాంశం. బాస్ ఈజ్ బ్యాక్ అంటున్నారట అక్కడి వైసీపీ కార్యకర్తలు. అందుకు అనుగుణంగానే ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో పరిస్థితులు కూడా మారుతున్నాయట. ప్రస్తుతం పెద్దల సభలో ఉన్న ఆ నాయకుడు త్వరలోనే ప్రత్యక్ష పోరులోకి దిగుతున్నారంటూ సంకేతాలు ఇస్తూ ఉండడం దీనికి కారణంగా తెలుస్తోంది. పార్టీని గాడిన పెట్టాలని చూస్తున్న హైకమాండ్ సైతం ఆయనకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లే ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఆయన ఎవరు? ఆయన రాకపై అంత ఆసక్తి దేనికి? వైబీ రీఎంట్రీ. సుబ్బారెడ్డి సన్నద్ధమవుతున్నారా? లైన్ క్లియర్ అయినట్టేనా? ఆయన మార్క్ రాజకీయంపైనే ఆసక్తి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇప్పుడు ఇలాంటి చర్చే జరుగుతోంది. జిల్లా రాజకీయాల్లో సీనియర్ గా పేరున్న వైబీ సుబ్బారెడ్డి మరోసారి ప్రత్యక్ష ఎన్నికలకు సన్నద్ధమవుతున్నట్టు ప్రచారం ఊపందుకోవడంతో వైసీపీ వర్గాలు అంతర్గతంగా సంబరాలు చేసుకుంటున్నాయట. ఇక ఆయన వస్తే పార్టీ మళ్లీ గాడిన పడడం ఖాయమన్న భరోసా వ్యక్తం చేస్తున్నాయట. 2014లో వైసీపీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఆయన ఒంగోలు ఎంపీగా ఉన్నారు. ఇటు ఢిల్లీ స్థాయిలో, అటు రాష్ట్ర రాజకీయాల్లో వైసీపీ తరపున చక్రం తిప్పిన ఆయన అధినేత వైఎస్ జగన్ కు కుడి భుజంగా, ఒక విధంగా పెద్ద దిక్కుగా వ్యవహరించారు. అయితే 2019 ఎన్నికల్లో అనూహ్య పరిణామం అన్నట్టుగా ఆయనకు ఎంపీ టికెట్ దక్కలేదు. ఒక రకంగా జగన్తో చివరి వరకు పోరాటం చేసిన ఆయన అలకపాన్ పెక్కినంత పనిచేశారు. అయినా సరే ఆయనకు నిరాశే ఎదురైంది. ఇంట్లోని మనిషే అనుకున్నారో ఇతర సమీకరణలో తెలియదు కానీ పార్టీ బాధ్యతలకు వైబీని పరిమితం చేసేశారు జగన్. అలా వీళ్ళిద్దరిది పదవులకు అతీతంగా పెనవేసుకున్న బంధం అని కూడా చెబుతూ ఉంటారు. అందుకే ఎన్ని పరిణామాలు ఎదురైనా ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు మాత్రం రాలేదు. 2019 ఎన్నికల్లో గెలిచాక వైబీకి కనీసం రాజ్యసభ సభ్యత్వం ఇస్తారు అనుకున్నారంతా. అయితే ఎవరూ ఊహించని విధంగా బాబాయ్ సుబ్బారెడ్డికి టీటీడీ చైర్మన్ పదవిచ్చారు జగన్. ఈ పదవి గొప్పతనం తక్కువేం కాకపోయినా ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధం లేకుండా దేవదేవుడు వెంకటేశ్వర స్వామి కొలువులో తృప్తి పడాల్సిన పరిస్థితి వచ్చింది. అలా 2 సార్లు అవకాశాన్ని దక్కించుకున్న సుబ్బారెడ్డి
పూర్తి స్థాయిలో రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తరువాత 2024లో ఒంగోలు ఎంపీగా పోటీ చేయాలని భావిస్తే మరోసారి కాలం కలిసి రాలేదు. పార్టీ ఘోర ఓటమితో మరోసారి సైలెంట్గా ఉండాల్సొచ్చింది. అయితే జిల్లాలో వైవి పొలిటికల్ గా సైడ్ అయిపోవడానికి కారణం ఆయనకు స్వయానా బావ మాజీ మంత్రి బాలినేని అనే ప్రచారం ఉంది. దీని వెనుక కూడా చిన్న లాజిక్ ఉందట. 2014లో ఒంగోలు ఎంపీగా వైవి సుబ్బారెడ్డి గెలిస్తే ఇదే అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేసిన బాలినేని ఓడిపోయారు. తన ఓటమికి వైవీనే కారణం అని లెక్కలు వేసుకున్న బాలినేని 2019లో ఎంపీ టికెట్ ఆయనకు దక్కకుండా అడ్డుపడి మాగుంట శ్రీనివాసులరెడ్డికి ఇప్పించుకున్నారు అన్న ప్రచారం ఉంది. దీంతో అప్పట్నుంచి వైవి సుబ్బారెడ్డి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. ఇదే సమయంలో జిల్లా రాజకీయాల్లో పట్టు పెంచుకున్న బాలినేని 2024 ఎన్నికల తరువాత ప్రభుత్వం మారడంతో జనసేన పార్టీలో చేరిపోయారు. దీంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీని నడిపించే బాధ్యతని దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి అప్పగిస్తూ జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతల్ని కట్టబెట్టారు. బూచేపల్లి కూడా సమర్థవంతంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండడంతో పార్టీ తిరిగి గాడిన పడిందన్న అభిప్రాయం ఏర్పడింది. అయితే ఈ పరిస్థితుల్లో వైవి సుబ్బారెడ్డి తన సొంత జిల్లాలో మరోసారి యాక్టివ్ పాలిటిక్స్ చేస్తే పార్టీకి మరింత ప్లస్ అవుతుందని కార్యకర్తల భావన. గతంలో వైవీకి చెక్ పెట్టిన బాలినేని ఇప్పుడు పార్టీలో లేరు. ఆ తరువాత పరిణామాలు కూడా పార్టీకి కొంత ప్రతికూలంగానే మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో బాలినేని సమకాలీకుడైన వైవి సుబ్బారెడ్డి మళ్లీ యాక్టివ్ అవ్వాలని చూస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. గతంలో బాలినేని కీలకంగా వ్యవహరించడం వల్లే ఒకంత వెనక్కి తగ్గిన వైవి సుబ్బారెడ్డి ఇన్నాళ్లు గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. ఇప్పుడు బాలినేని పార్టీ నుంచి ఎగ్జిట్ అవ్వడంతో మరోసారి వైవీకి మంచి అవకాశం కనిపిస్తోంది. అందుకే ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీలో యాక్టివ్ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి బయట నుంచి సహకారం అందిస్తూనే రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తే బాగుంటుందని వైవి అభిమానులు, అనుచరులు కోరుతున్నారట. అందుకు తగినట్టే త్వరలోనే గ్రాండ్ గా రీఎంట్రీ ఉండబోతోందని సన్నిహితుల దగ్గర చెబుతున్నారట ఈ సీనియర్ నేత. దీంతో తమ నాయకుడి పునఃప్రవేశం ఎప్పుడెప్పుడా అని జిల్లా క్యాడర్ ఆసక్తిగా ఎదురుచూస్తోందట. ఆయన రావాలనుకుంటున్నారు సరే, అధిష్టానం ఏమంటుంది అన్నదే ఇప్పుడు ఆసక్తి కలిగిస్తున్న విషయం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీకి పెద్ద దిక్కు అవసరం కాబట్టి హైకమాండ్ కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడడమే తరువాయి అనే ప్రచారము జరుగుతోంది. వైవి రీఎంట్రీ ఏ రేంజ్ లో ఉంటుందో, పార్టీలో ఆ తరువాత పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి. బలం లేని చోట బరిగీసి కొట్లాడి ప్రత్యర్థిపై విజయం సాధిస్తే పొలిటికల్ గా అప్పుడు వచ్చే కిక్కే వేరే లెవెల్లో ఉంటుంది. అయితే బలం ఉండి కూడా ఓడిపోయినప్పుడు ఎదురయ్యే ఫీలింగ్ కూడా అదే రేంజ్ లో హట్ చేస్తోంది. ఇప్పుడు అక్కడ బీజేపీ అలాంటి సిచ్యువేషన్ ని ఎదుర్కొంటోందట. గతంలో మిస్ అయిన అవకాశాన్ని ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒడిసి పట్టాలని కంకణం కట్టుకుంటుందట. ఇంతకీ కాషాయ సేన పెట్టుకున్న ఆ బలమైన టార్గెట్ ఏంటి? ఇందూరులో ఈసారి తేల్చుకోవాల్సిందే. నిజామాబాద్ మేయర్ పీఠంపై కమలం కన్ను. అప్పుడు త్రుటిలో చేజారిన సీటు, ఇప్పుడు తగ్గేదేలే అంటున్న క్యాడరు. ఉత్తర తెలంగాణలో కీలకమైన నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్ పీఠంపై బీజేపీ ఫోకస్ పెంచింది. గత ఎన్నికల సమయంలో త్రుటిలో తప్పిన విజయాన్ని ఈసారి ఎలాగైనా సొంతం చేసుకుని కార్పొరేషన్పై కాషాయ జెండా ఎగరేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. సర్వేలు కూడా ఆ పార్టీకి అనుకూలంగా రావడం మరింత జోష్నిస్తోందట. అసలే బీజేపీ ఫైర్ బ్రాండ్గా పేరున్న ధర్మపురి అరవింద్ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత ఎన్నికల టైంలోనే దూకుడుగా వ్యవహరించి దాదాపుగా విజయానికి చేరువైన పార్టీ ఈసారి ఇంకెంత జోష్తో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే అధికార కాంగ్రెస్కు చెందిన కీలక నేతలు కూడా ఇక్కడివారే కావడంతో రాబోయే ఎన్నికలు మరింత రసవత్తరంగా మారుతున్నట్లు తెలుస్తోంది. ప్రధాన పార్టీలు ఈ తీవ్ర స్థాయిలో పోటీ పడుతున్నందునే
నిజామాబాద్ నగరపాలక సంస్థ మేయర్ పీఠం ఇప్పుడు రాజకీయంగా హాట్ సీట్గా మారిపోయింది. కీలకమైన ఈ కార్పొరేషన్పై జెండా ఎగురవేసేందుకు అన్ని ప్రధాన పార్టీలు ఆసక్తి చూపుతున్నప్పటికీ బీజేపీ దూకుడు ఎక్కువగా కనిపిస్తోంది. గెలుపుపై పూర్తి ధీమాతో ఉన్న ఆ పార్టీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఛాన్స్ మిస్ చేసుకోవద్దన్న కసితో ఉంది. ఇక్కడ పొలిటికల్ ట్రాక్ రికార్డ్ చూస్తే నిజామాబాద్ మున్సిపాలిటీ 2005లో 60 డివిజన్లతో కార్పొరేషన్గా రూపాంతరం చెందగా తొలి మేయర్గా కాంగ్రెస్ పార్టీ నుంచి ధర్మపురి సంజయ్ అవకాశం దక్కించుకున్నారు. ఆ తర్వాత రాష్ట్రం విడిపోవడం, బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఇక్కడ పొలిటికల్ సిచ్యువేషన్ మొత్తం మారిపోయేలా చేసింది. వరుసగా 2 సార్లు కార్పొరేషన్పై గులాబీ జెండా ఎగిరింది. అయితే గత ఎన్నికల్లో బీజేపీ గులాబీ దళానికి గట్టి పోటీ ఇచ్చింది. నాటి అధికార బీఆర్ఎస్ ని, ప్రతిపక్ష కాంగ్రెస్ ని వెనక్కి నెట్టి ఏకంగా 28 డివిజన్లు కైవసం చేసుకుంది. ఎంఐఎం 16, బీఆర్ఎస్ 12 సీట్లు గెలిస్తే కాంగ్రెస్ 2 స్థానాలతోనే సరిపెట్టుకుంది. ఇండిపెండెంట్లు ఇద్దరూ విజయం సాధించారు. అయితే నాడు రూలింగ్ పార్టీగా చాకచక్యంతో వ్యవహరించిన బీఆర్ఎస్ ఎంఐఎంతో కలిసి మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. అయితే నైతికంగా విజయం తమదేనని ప్రకటించుకున్న బీజేపీ వచ్చేసారి కప్పు మాదే అంటూ అప్పుడే భీష్మ ప్రతిజ్ఞ చేసింది. అప్పుడు సవాల్ చేసినట్లే ఇప్పుడు పరిస్థితులు కూడా బీజేపీకి అనుకూలంగా కనిపిస్తున్నాయి. నాడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ సభ్యుడు ఉండగా ఇప్పుడిక్కడ బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తోంది. దీంతో సహజంగానే కాషాయ సేనలో కథనోత్సాహం కనిపిస్తోంది. అంతేకాదు నిజామాబాద్ ఎంపీగా బీజేపీ ఫైర్ బ్రాండ్ ధర్మపురి అరవింద్ ఉండడం ఈ పార్టీకి అదనపు బలంగా చెప్పొచ్చు. అందుకే ఈసారి ఎలాగైనా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు అన్ని పార్టీల కంటే ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకుంది కాషాయ సేన. గెలుపు బాధ్యతల్ని భుజాన వేసుకున్న ఎంపీ అరవింద్ ఇప్పటికే నగరంలో సర్వేలు నిర్వహించారు. ఆ రిపోర్ట్ల ప్రకారం గెలుపు గుర్రాలకే కార్పొరేటర్ టికెట్లు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. అయితే అన్ని సర్వేల ప్రకారం కార్పొరేషన్లో బీజేపీకే ఎక్కువ విజయ అవకాశాలున్నాయట. ఈ ముచ్చట పార్టీ వర్గాల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. పంచాయతీ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయినా బల్దియాల్లో మాత్రం సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేస్తోంది బీజేపీ. ఇక అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలకమైన నేతలు ఇక్కడి వారే కావడం రాజకీయంగా ఆసక్తికర పోరు ఖాయమనే సంకేతాల్ని పంపిస్తోంది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, షబీర్ అలీలు నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారట. ఈ ఎన్నికల్ని ఇజ్జత్కి సవాల్గా తీసుకుని తమ పట్టేంటో చూపించాలనుకుంటున్నారట. అయితే ఇది ఇప్పుడు మాటలకే పరిమితమా, లేక గెలుపు కోసం సమిష్టి కృషి ఉంటుందా? ఇప్పుడు ఇదే హస్తం వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బీజేపీ ఇప్పటికే ఒక బలమైన వ్యూహంతో ముందుకు వెళ్తోంది. ఆ పార్టీలో టికెట్ల కేటాయింపు కేవలం అరవింద్ నిర్ణయం ప్రకారమే జరగనుందట. ఈ విషయంలో ఆయన ముక్కుసూటిగా వ్యవహరిస్తూ పని చేసేవారికే ఛాన్స్ అంటూ ఆశావహులకు కరాఖండిగా చెప్పేస్తున్నారట. కానీ కాంగ్రెస్ పార్టీలో ఈ అవకాశం ఉండకపోవచ్చు అన్న టాక్ వస్తోంది. ఎవరికి వారే అన్నట్లుగా ప్రతి ఒక్కరూ ఆశావహుల జాబితాలో కనిపిస్తున్నారు. టికెట్ల కోసం నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నారు. అవకాశం దక్కని వారు అభ్యర్థులకు సహకరిస్తారనే గ్యారంటీ కూడా కష్టమే అన్న అభిప్రాయం హస్తం శ్రేణుల్లో వినిపిస్తోంది. అధికార పార్టీ కాబట్టి ఇప్పటికే ఎంతో మంది ద్వితీయ శ్రేణి నాయకులు కాంగ్రెస్ సీటు కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇది సహజమే. దీంతో నిజామాబాద్ కార్పొరేషన్లో ఫైట్ ఎలా ఉండబోతోందన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.